జెఫ్ బెజోస్ అనే ఒక పర్సన్కి ఆన్లైన్లో ప్రొడక్ట్స్ని సెల్ చేయాలనే ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాతోనే అమెజాన్ అనే కంపెనీ స్టార్ట్ అయింది. రితేష్ అగర్వాల్ అనే ఒక కాలేజ్ స్టూడెంట్కి ఆన్లైన్ హోటల్ బుకింగ్ సర్వీసెస్ని స్టార్ట్ చేయాలనే ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాతోనే ఆర్వల్ స్టేస్ ఆర్ ఓయో అనే కంపెనీ స్టార్ట్ అయింది. దీపేంద్ర గోయల్ అండ్ పంకజ్ చడా అనే 2 బెస్ట్ ఫ్రెండ్స్కి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ స్టార్టప్ని స్టార్ట్ చేయాలనే ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాతోనే జొమాటో అనే కంపెనీ స్టార్ట్ అయింది. సో ఇలా ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ స్టార్టప్ కంపెనీ అనేది ఒకానొక స్టేజ్లో ఒక చిన్న ఐడియాతోనే స్టార్ట్ అయింది. సో ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న ఐడియాతో స్టార్టప్ కంపెనీని ఎలా స్టార్ట్ చేస్తారు అండ్ అలానే ఎలా రన్ చేస్తారు అనే దాని గురించి డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మెయిన్గా ఈ వీడియోలో 3 స్టేజెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ స్టేజ్ వర్కింగ్ ఆన్ ది ఐడియా. అసలు మీ దగ్గర ఒక ఐడియా ఉంటే దానిపై ఎలా వర్క్ చేయాలనే దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక ఐడియా ఉంది కదా అని మీరు మీ బిజినెస్ని అయితే స్టార్ట్ చేయకండి. ఎందుకంటే ఖాళీగా కూర్చుంటే రోజుకు 100 ఐడియాస్ వస్తాయి. వాటితో మనం ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ని అయితే స్టార్ట్ చేయలేం. సో ఇక్కడ మీ ఐడియాపై మీకు ఒక క్లారిటీ అండ్ విజన్ ఉంటే మాత్రమే మీరు ఫర్దర్ స్టెప్ని తీసుకోండి. ఆ ఫర్దర్ స్టెప్పే మార్కెట్ రీసెర్చ్. ఇక్కడ మీ దగ్గర $1 బిలియన్ ఐడియా ఉన్నా సరే మార్కెట్లో దానికంటూ సరైన డిమాండ్ లేకపోతే ఇక్కడ మీ ఐడియా అనేది మీనింగ్లెస్. సో ప్రాపర్ మార్కెట్ రీసెర్చ్ అయితే చేయండి. ఎందుకంటే వన్స్ మీరు మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ని మార్కెట్లో లాంచ్ చేసిన తర్వాత మీకంటూ టార్గెటెడ్ ఆడియన్స్ ఆర్ కస్టమర్స్ లేకపోతే ఇక్కడ మీ ఐడియా ఫెయిల్ అవ్వచ్చు. సో ఇక్కడ ప్రాపర్ మార్కెట్ రీసెర్చ్ అనేది మ్యాండేటరీ. వన్స్ మీరు మీ మార్కెట్ రీసెర్చ్ని కంప్లీట్ చేసిన తర్వాత మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ని ఒక స్మాల్ ఏరియాలో లాంచ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మీరు మీ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని మీ బిజినెస్ని అయితే స్కేల్ చేయండి. ఇన్ కేస్ ఇక్కడ మీ ఐడియా అనేది ఫెయిల్ అయితే మీ రిస్క్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది, విచ్ ఈస్ క్యాల్కులేటెడ్ రిస్క్. అదే మీరు పెద్ద మార్కెట్లో ఎంటర్ అయ్యి ఫెయిల్ అయితే రికవరీ అవ్వడానికి లైఫ్ టైం పట్టొచ్చు. సో ఇక్కడ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే స్టార్ట్ స్మాల్, ఎయిమ్ ఫర్ బిగ్. స్టేజ్ 2 కోఫౌండర్ అండ్ టీమ్ బిల్డింగ్. అసలు కోఫౌండర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? వెరీ సింపుల్. ఇక్కడ మీ విజన్తో మీ పార్ట్నర్ విజన్ అనేది అలైన్ అవ్వాలి. నెక్స్ట్ 100 ఇయర్స్ మీరు ఆ పర్సన్తో టైం స్పెండ్ చేస్తే ఎవ్రీ సెకండ్ వాల్యూ యాడ్ చేసేలా ఉండాలి. ఇక్కడ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ టీమ్ బిల్డింగ్. ఇక్కడ మీ ఐడియాని రియాలిటీలోకి మార్చాలి అంటే మీకు మెయిన్గా కావాల్సింది ఒక మంచి టీం. ఇక్కడ మీ టీం అనేది సరిగ్గా లేకపోతే మీ ఐడియా అనేది ఎర్లీ స్టేజ్లోనే ఫెయిల్ అవ్వచ్చు. సో ఇక్కడ మీ ఐడియాపై మీకెంత అయితే నమ్మకం ఉందో మీ టీంకి కూడా అంతే నమ్మకం ఉండాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జాక్మా తన ఎర్లీ స్టేజ్లో ఒక మంచి టీంని బిల్డ్ చేసుకున్నారు కాబట్టి ఈరోజు జాక్మా వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ పర్సన్ ఇన్ చైనా అండ్ ఆల్సో ఇన్ ద వరల్డ్. స్టేజ్ 3 ఫండ్ రైజింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్. ఒక ప్లాంట్ గ్రో అవ్వాలి అంటే వాటర్ అనేది ఎంత ఇంపార్టెంటో ఒక స్టార్టప్ గ్రో అవ్వాలి అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేది అంత ఇంపార్టెంట్. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఉంటాయి. సో 1 బై 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా విను. ఫస్ట్ వన్ బూట్ స్ట్రాపింగ్. ఇనిషియల్ స్టేజ్లో నీ బిజినెస్ కోసం నీ సైడ్ నుంచి ఏదైతే అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తావో దాన్నే బూట్ స్ట్రాపింగ్ ఇన్వెస్ట్మెంట్ అని అంటారు. ఇక్కడ 100% ఓనర్షిప్ అనేది నీకు మాత్రమే ఉంటుంది. ఇంకా నువ్వు నీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటే నీకున్న నెక్స్ట్ ఆప్షన్ సీడ్ ఫండింగ్. ఇక్కడ నువ్వు నీ సర్కిల్ని యూజ్ చేసుకొని లైక్ ఏదైతే నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి ఫండ్ని రైజ్ చేసి నీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తావో దీన్నే సీడ్ ఫండింగ్ ఇన్వెస్ట్మెంట్ అని అంటారు. ఇక్కడ నీ ఓనర్షిప్ని నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలి. అండ్ అలానే నువ్వు ఫండ్ రైజ్ చేసిన ప్రతిసారి నువ్వు నీ ఓనర్షిప్ని అదర్ ఇన్వెస్టర్స్తో షేర్ చేసుకోవాలి. ఇంకా నువ్వు నీ బిజినెస్ని ఇంకాస్త ఎక్స్పాండ్ చేయాలి అంటే నీకున్న నెక్స్ట్ ఆప్షన్ ఏంజల్ ఇన్వెస్టర్స్, వీసీ ఫండ్స్ ఆర్ సిరీస్ ఫండింగ్స్. బట్ స్టిల్ నువ్వు నీ బిజినెస్ని లార్జ్ స్కేల్లో ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటే నీకున్న ది బెస్ట్ ఆప్షన్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్, ఆల్సో నోన్ యాజ్ ఐపీఓ. ఇక్కడ నువ్వు నీ కంపెనీని స్టాక్ మార్కెట్లో అయితే లిస్ట్ చేయాలి అండ్ అలానే పబ్లిక్ నుంచి ఫండ్ రైజ్ చేయాలి. అసలు ఇక్కడ ఐపీఓ అంటే ఏంటి, అసలు ఒక కంపెనీని స్టాక్ మార్కెట్లో ఎందుకు లిస్ట్ చేయాలనే డౌట్స్ నీకుంటే వాటి గురించి నేను నా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నువ్వు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ అలానే ఈ వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేయి, షేర్ చేయి అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయి. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.